మంచిగా ఉన్నావు బిడ్డ. ఇంకా కూడా ఉందా? లేదమ్మా, నేను అచ్చుడు అన్న తమ్ముడు వదిన గిట్ట మరదలు అందరూ చూసిరు, కానీ నన్ను చూసి కూడా వాళ్ళు తలుపు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరమ్మా. అమ్మా, నా కొడుకు కాకలైతుంది అట్నే, కొన్ని నీళ్ళన్నీ నువ్వు వచ్చేదాకుంది చూసిపోతా ఉన్నానే. ఎట్లుండేదాని బిడ్డ? ఇంట్లో మారాలు లెక్క తిరిగేదానివి, నువ్వు గిట్లా ఉండేది. అరే సీనా బన్నీ గుండెకు రంధ్రం పడ్డదట. డాక్టర్లు 15-20 లక్షలు అయితే అంటున్నాయి. ఏం చేయడం అర్థమైతే లేదు. ఏందిరన్న ఇప్పుడు గిట్లా మాట్లాడతారు? నా అత్తగారి ఇంటికన్నా ఇద్దరు ఇద్దరారా? ఇన్ని రోజులు నేను అడగకుంటున్నది నాకు అర్థాన్ని కాదురా. నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతా అని ఊకున్నా, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీకు నేను ఆ భూమి అమ్ముకుంటే ఇష్టం లేకపోతే ఇప్పుడు ఎంత రేటు నడుతుందో ఆ రేటు నాకు కట్టిర్రా. మీరు 30-40 వేలు ఇస్తాండి, అది ఎట్లరా? అరే నేను శివాంటి ఇల్లు కట్టుకుంటున్నారా, నాతో కలకల పెట్టించుకోకుర్రా మీరు. అంటే ఇప్పుడు మా భూమికి మేము పైసలు ఇవ్వట, అంటే మేము ఇంకా ఇల్లు కూడా కట్టివాట. ఏం మాట్లాడతానవురా? ఆనాడు వాళ్ళ ఊర్లో పెద్ద మనుషుల ముందట, మన ఊరు పెద్ద మనుషుల ముందట మీ అయ్యా దానికి భూమి ఇస్తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు మీ అయ్య మాట తీసేస్తావా నువ్వు? ఎందుకు నాకు ఇట్లా మాట్లాడతాను? మీరు గిట్లా మాట్లాడి సచిన ఆత్మకు శాంతి లేకుండా చేస్తాను. పొలనోడు కలగలాలు ఏడుస్తుంది, దానికి ఇచ్చడానికి ఏం పుడతాడురా మీకు? అంటే మామ మాట కోసం మా గొంతు కొత్త వాతమ్మా. మాకు పిల్లోజల్లో ఉంటే మాకొద్దా? ఏందమ్మా మంది మాటలు అంటున్నావు? ఏంది మేమన్నా చిన్న పోరగలమా? దరగల భూమి కాబట్టి మేము ఇయ్య అంటున్నాం. ఏందా అక్క, నీకు భూమి ఇచ్చి మేము అరక తినం అంటావా? ఇన్ని రోజులు ఆగినందుకు నాకు మంచి గుణపాఠమే చెప్పిర్రా. అవత్తమ్మ ఈ దిక్కువల భూమి గురించి నువ్వు మా అమ్మ సాగుపోతావా? ఈ ఇంట్లోకి నువ్వు వచ్చిందే సాగుకోవడానిక? దిక్కుమాల భూమి గురించి ఎందుకు అడుగుతున్నాయి మరి? అరే తాడు భూమి దానికి ఇచ్చడానికి ఇంతగా బాధపడతారేమరా? దాన్ని మీకు మంచిది కాదురా. నువ్వు ఆగే అమ్మా. నా అన్నలు ఒకప్పటి లెక్క లేరే. ఒకప్పుడు ప్రేమలు ఆప్యాయతలు ఉండే, కానీ ఇప్పుడు పెళ్లిళ్ళైనా కదా, పిల్లలు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు పిల్లలు కనిపిస్తారు, పైసా కావాలి, ఆస్తులు అంతస్తులు కావాలి. వాళ్ళు అత్తే చెప్తే కదా తింటారు. ఇప్పుడు అక్క చెల్లెలతో ఏం అవసరం? అవ్వతనేం పని? అరే దాన్ని బాధ పెట్టకురా, తాడు భూమి దానికి ఇరురా. నువ్వు దాని బాగా వెనకేసుకొచ్చినావు. నువ్వు రేపు భూమి అయితే రేవలే నేను అది కాదు. అన్నా నువ్వు చెప్పేది నిజమేరా, కొడుకుల భూమి పెడతారు, బిడ్డల్ని ఏం కాదు. కానీ అవత్తమ్మ నువ్వు ఇంట్లోకి వచ్చింది గిందికేనా? నీ బిడ్డని ఇచ్చి లగ్గం చేసినావు, నీ బిడ్డలకు నువ్వు వచ్చినావు. నువ్వు వచ్చిన గంటలో మా ఇల్లుకి ఇట్లా తయారైంది. కొడుకులను కుక్కలు చేసినావు కదా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అరే నన్ను గింతగానే పెడిపిస్తారా, నన్ను గింతగానే కోసం పెడతారు కదా, మీకు అస్సలు మంచి జరగదురా. మీరు నాశనం అయిపోతారా. మీ అత్త మాటలు పట్టుకొని మమ్మల్ని గింత కోసం పెడతాను కదా, నాశనం అవుతావురా. నువ్వు మా ఇంటికి వచ్చి మమ్మల్ని సాధిస్తావా? నువ్వు నడు ఇంటికి నడు. మంచిది కాదురా. అలెక్యా, అత్తమ్మ నేను పొలం కాడికి పోతానే. టిఫిన్ పట్టుకపో అత్తమ్మ. ఏమద్దు నాకు, సర్ది డబ్బా. అత్తమ్మ టిఫిన్ పట్టుకపో. ఏమద్దు నాకు.
మీ అమ్మకు 6 ఏళ్ల పొద్దైనా అప్పటి ముచ్చట్లన్నీ ఎవ్వి మర్చిపోనట్టుంది. మీ అమ్మకు బిడ్డ మీద పానం కొట్టుకుంటున్నట్టుంది. మీరన్నా కొంచెం మారి ఆమెను తీసుకొత్తేంది? అయిందక్క, నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. వాళ్ళ బిడ్డ వస్తే అత్త ఆస్తి మొత్తం ఆమెకే రాసిచ్చేస్తుంది. ఏందన్నా ఏమో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదురా, అమ్మ మనతో మంచిగా మాట్లాడక బాగా రోజులు అవుతుందిరా. బది నుండి చెల్లెని తీసుకొద్దా అంటుంది. నువ్వేమంటావురా? ఏందన్నా అప్పుడే మనం ఇంట్లోకి వెళ్ళగొట్టినాము, మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ నెత్తిదే పెట్టుకుంటే ఎందుకన్నా? నీకదే తీసుకురావాలని ఉందా? చెప్పన్నా, చెప్పు, తీసుకురావాలని ఉందా? కాదురా, ట్రైన్లో పుట్టిన దానికి ప్రేమలు కొట్టుకుంటుంది. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమే. నీకేమన్నా ప్రేమలు కొట్టుకుంటున్నాయేమో అని చిన్న టెస్టింగ్ రా. నువ్వు గిట్లనే టెస్టింగ్లు గిస్టింగ్లు అనుకుంటా ఉండు. దాని మొగునికి అక్కడ కాలు ఇరిగిందట, ఇక అది వచ్చి ఇంటి పడ్డది అనుకో, అరిగింది తప్ప మన చేతులు ఏముండదు. అరిగింది ఏందని చూస్తున్నావా? సత్తుబొచ్చే అడుకోనీకి. నిజమే బావా, నువ్వు అసలే కరగకు. ఏ వచ్చేసరికి కూర్చోండి. అగో అక్క వస్తుంది. ఇప్పుడే తెలుసుకున్నావు, ఇప్పుడే వస్తుంది అక్క. అక్కకు 100 ఏళ్ళు. ఎటక్క? ఆగక్క, ఎటు పోతున్నావు? ఆమె అత్తే మళ్ళీ అత్తమ్మ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తే నాడు లోపల. ఈ కరువుడే వద్దు, నడు ఇంట్లోకి అన్నా. నడిపిట్ట ఇంట్లో పోయినాడు. అమ్మ నాకు ఆగలేదు. కింద పాడబడంత ఎట్లా కొడుతుంది కదా. అబ్బా పుచ్చి, ఎప్పుడు వచ్చినావు బిడ్డ? మంచిగా ఉన్నవాలే. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? మంచిగా ఉన్నవా? అప్పుడు వచ్చినమ్మా. ఈ పిల్లాడు మనవడే. అయ్యా మంచిగా ఉన్నవా? చిన్నప్పుడు నువ్వు పసిగుడ్డు లెక్కుంటే నా చేతిలో పెట్టేటోడు. ఇంత పెద్దగా అమ్మ బంధువుతానికి వచ్చినావా బిడ్డ? నన్ను తప్పు పట్టుకోకు బిడ్డ. మంచిగా ఉన్నావు బిడ్డ. ఇంకా కూడా ఉందా? లేదమ్మా, నేను అచ్చుడు అన్న తమ్ముడు ఆయన గిట్ట మరదలు అందరూ చూసారు, కానీ నన్ను చూసి కూడా వాళ్ళు తలుపు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేరమ్మా. అమ్మా, నా కొడుకు ఆకలి అవుతుంది, అట్నే కొన్ని నీళ్ళన్నీ నువ్వు వచ్చేదాకుంది చూసిపోతా అని ఉన్నానే. ఎట్లుండేదాని బిడ్డ? ఇంట్లో మారాలు లెక్క తిరిగేదానివి. నువ్వు గిట్లా ఉండేది. అరే సీనా, బన్నీ బయటికి రాందా? అలాక్యా ఏం చేస్తారా? బయటికి రాండి. ఏమైంది? మీ అత్తకి సైరలు వేసింది అయింది. ఓసాయి పొట్టిదానా, నువ్వు చేయమంటే కాదు నా బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది. నిన్ను చికెన్ కలు ఒరిగించి గాలి కూర్చుండే పెట్టి ఊరేయాలే. నా బిడ్డ నా కాకుండా చేసినావు కాదే. అవురా సీనా, ఇది నీకు చెల్లె లెక్క కనిపిస్తలేదారా? చెల్లెను మర్చిపోయినావారా? చెల్లెను ఎంత మంచిగా చూసుకున్నావురా. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మర్చిపోయింది రారా? అప్పుడే పెద్దోళ్ళు పోయినావా నువ్వు? అరే ఓ చిన్న పడుకో, ఆ దాయిని ఎంగిలి పాలు దాయి బతికినావు కాదురా. ఇవాళ నా బిడ్డను బయటికి పంపించి తలుపు పెట్టుకున్నంత మొగడు పోయినావారా నువ్వు? అరే చెల్లెకు చిన్నప్పుడు ఎంత ప్రేమగా బువ్వ తినబెట్టినవురా. చెల్లె చెల్లె అని భుజాల మీద ఎక్కించుకొని తిరిగినవురా. అసంటిది ఇలా చెల్లె అని ఇంటి మోగాన దాన్ని మెడలు పెట్టి బయటికి దొబ్బెత్తారా మీరు?
దాని మొక్కలు చూడగానే తల పెట్టుకుంటారా? అవునే ఆ పొట్టి మొక్కన్నానా నీ బిడ్డకు మనవడు ఉన్నాడు కదనే, ఈ పిల్లగాడు నీ మనవడు ఉంటాడు కాదా? పిల్లగానికి ఆకలి అవుతుందంటే కడుపుకు పువ్వు పెట్టాలని తెలియదానే? అరే సీనా, మీ అయ్యకు మీరు ఎట్లా పుట్టిరో ఇది కూడా గట్లనే పుట్టిందిరా. ఈ ఇంట్లో మీకు ఎట్లా సమానం ఆక్కున్నదో నా బిడ్డ కూడా ఆక్కున్నదిరా. బుజ్జి వీళ్ళు రక్తం తాగే మనుషులే, వీడికి ఎందుకు వచ్చినావు బిడ్డ? నిన్ను వీళ్ళు ఇంట్లోకి వెళ్ళగొట్టినారే, సగం చచ్చిపోయింది. ఈ సచ్చిన సేవను చూస్తానికి వచ్చినవా అని వీళ్ళ దాని మాటలు పడటానికి వచ్చినవా? కాదమ్మా, నువ్వు ఇల్లు కట్టుకొని అంత మంచిగా ఉందనుకునే టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. 4-5 నెలల నుండి ఆయన పనికేటు పోతలేడే, ఇంట్లో మస్తు కష్టం అవుతుంది, తినడానికి తిండి కూడా లేదే. అందుకోసమనే అన్న తమ్ముడేమన్నా అప్పు చదువుతాడేమో అని వచ్చినమ్మా. కానీ వీళ్ళు ఇంకా కూడా మారకుండా వీళ్ళు గిట్లనే ఉన్నారని నాకు తెలియదే. ఏంది బిడ్డ గీళ్ళు గీళ్ళు నీకు అప్పు కాసరైతే వచ్చినవా? వీళ్ళు రక్తం లాగే మనుషులే. ఏనాడైతే ఎంగిల్ చేత నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిండు ఆనాడే నేను సగం చచ్చిపోయింది. ఈ పసిపిల్లగాడు ఇంటి ముందరికి వస్తే ఆకలి అవుతుందనంటే నీ ముఖం మీద తలిపేసుకున్నారా ఇంట్లోకి పోయి? అప్పుడు మొత్తానికే చచ్చిపోయిన బిడ్డ. వీళ్ళతో ఉండే బదులు గుడి కాడం మెట్ట మీద అడక తిన్నది నయ్యం. బిడ్డ నా దగ్గర ఏం లేవు బిడ్డ ఇచ్చడానికి. ఇగో ఈ కమ్మలున్నాయి అమ్మా, ఇవి తీసుకో బిడ్డ. నేను చచ్చినాక ఎట్లయినా ఈ సొమ్ము నీకు దక్కనియరు. ఇగో తీసుకో బిడ్డ, తీసుకో. అద్దమ్మా, నీ సాగు కోరే సొమ్ము నాకే వద్దే, నేను ఎట్లనో అట్లా చదువుకుంటా గాని నువ్వు పైలంగుండమ్మా, జాగ్రత్తనే. నేను పోతున్నా బిడ్డ. అరే సీనా, అది గంతగానే కలకల నేర్చుకుంటా పోతాందిరా. నీకు కూడా ఉన్నారు కాదురా పిల్లగాళ్ళు, దానికోసం మీకు లాగుతుందిరా. ఈ ఇంట్లో మీరే ఉండుర్రా. ఏం మనసురా మీరు, మీ బతుకు పాడుగాను. హాస్పిటల్ ఏమైంది? అమ్మా అమ్మా, కోడలకు గుండె నొప్పి వచ్చింది, గుండెకు రంధ్రం పడ్డదట. డాక్టర్లు 15-20 లక్షలు అయితే అంటుండే. ఏం చేయడం అర్థం అయితే లేదు. ఏంది కోడలకు గుండె ఆపరేషన్ చేయన్నట్నా? అయ్యో, ఇప్పుడు మన దగ్గర కూడా పైసలు లేవు కాదురా. ఎట్లా? మొన్న వచ్చిన పంట పైసలేమో ఇంట్లో కాయే, తిండి కాయే. ఇప్పుడు ఎట్లరా మరి? ఏమో కదా, ఏం అర్థం అయితే లేదు నాకు. నువ్వు ఏం పాపం చేసుకున్నాడేమో. చెల్లెను ఇంటికి వెళ్ళి కొట్టినందుకు కావచ్చు, అల్లుడికి కనీసం అడ్డం పెట్టబోతుంది. ఆ పాప నాకు ఇయ్యాల నా భార్య రూపంగా తలిగి తలుకుంటున్నానే. ఏడు కొడుక మదనే అని క్షమించు. ఆ భూమి ఆడవిల్లకిత్త ఏం వస్తుందని నీ ఇద్దరు కొడుకులో దక్కలేనే నేను. నా బిడ్డ సాగు బతుకులు ఉన్నది వదినే, దాని బతుకు నీ చేతులు ఉన్నది. అది నా బిడ్డ కాదు, నీ బిడ్డ అనుకో. ఓ పిచ్చి వదినే, ఏం మాట్లాడతాను? నాకు 3 బిడ్డలు, నా కోడలు కూడా నా బిడ్డ లెక్కనే. అరే కోడలకు ఆపరేషన్ చేపించి మంచిగా చేపిద్దాం. మన పొలం ఉన్నది కదా, ఆ భూమి అమ్ముదాం బిడ్డ. పైసలు తీసుకొచ్చి ఆపరేషన్ చేపి కోడలికి. భూమి అమ్మదా అంటే చెల్లె సంతకం పెట్టాలి కాదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దాన్ని అడుగుంటే? అరే చెల్లె గుణం మీ అసొంటి గుణం కాదురా. దానికి నీ బాధ చెప్పుకుంటే దాని మనసు కరుగుతుంది. అదొక్క రూపాయి తీసుకోకుండా వచ్చి సంతకం పెడుతుంది రా కొడుక. పోయి చెల్లెని బతలాడు, సంతకం పెడుతుంది. పో కొడుక. సరే అమ్మా, పోతున్నా. సరే వదినే, ఏడవకు వదినే. నీ బిడ్డ కాదు, నాకు కూడా బిడ్డనే. నా కోడలు లెక్క ఎప్పుడు అనుకోలేదు. నీ మనసుకి ఇంత మంచిది.
నేను ఎప్పుడు నిన్ను అర్థం చేసుకోవాలి. ఇలా నా బిడ్డ నీ బిడ్డ అనుకొని ఇలా సహాయపడుతున్నావు చూడు, అప్పుడు నీ గుణం నాకు అర్థమైంది వదినే. ఊక వదినే ఏవకు హాస్పిటల్ పోదాంపా. ఇప్పుడు ఎట్లుండదో నా కోడలు. స్వప్నవా వచ్చిన బిడ్డ. ఉండు వాళ్ళని పడుకో. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉందా? చెల్లె క్షమించలేదు, క్షమించు. నిన్ను అన్నది మాట్లాడా నేను. నువ్వు లేకపోతే నీ వల్ల ఉండకపోవే. మేము అన్ని మనసులో పెట్టుకోకుండా నువ్వు సతగా పెట్టి మేము వదిలి బతికించిన నీకు ఎంత రుణపడి ఉండవు నువ్వు. అయ్యో ఊకో అన్న, మన మధ్య క్షమాపణ లేదురా అన్న. ఏ బంధం విడిపోయినా గాని మన రక్త సంబంధం రా, మనది విడిపోదురా. మీరు అట్లా ఎప్పుడు అనుకోవద్దురా. ఎంత మంచి మనసే, మేము నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు అన్నదాన్ని పడవాడు. నిన్ను ఇయ్యాల నీ విలువ మాకు తెలిసి వచ్చింది. నువ్వు సంతకం పెట్టకపోతే మా పరిస్థితి ఎట్లుండే. నువ్వు ఏం మనసులో పెట్టుకోకుండా ఇలా సంతకం పెట్టి నా భార్య బతికించిన క్షమించు. అరే పెద్దోడా ఏమవుతురా, ఎప్పటికున్నా అన్ని సంబంధాల కంటే రక్త సంబంధమే గొప్పదిరా. ఆ ముచ్చట మీరు ఇప్పుడైనా తెలుసుకున్నారు. ఈ కానించాలన్నా చెల్లెతో మంచిగా ఉండరు బిడ్డ. మీరందరూ మంచిగా ఉంటేనే కాదురా నాకు తూర్తి. ఇప్పుడు ఏమైందిరా, కోడలు మంచిగానే ఉన్నది కదా, మంచిగా ఉన్నాం. మా అయ్యారు చెల్లె లేకపోతే నా పరిస్థితి ఎట్లుండే. ఏం కాదు కొడుక, కోడలు ఇప్పుడు మంచిగా అయింది కదా. తప్పైంది. ఇంకోసారి ఈ చెల్లెని మంచిగా చూసుకుంటారు. ఒక్క మాట కూడా చాలా కొడుక, ఈ మార్పు కోసమే రాని నిన్ని రోజులు బాగా మీరు మారి సాగు కొడుక.